హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను వచ్చేసి చీరలో వచ్చే స్పాంజీతో ఫ్లవర్స్ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నానండి. చాలా రకాల వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయండి. మనము ఊరికినే పాడేస్తుంటాము. వాటిని వేస్ట్ చేయకుండా మనము ఏదో ఒక ఐటెం తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా నేను ఇప్పుడు చీరలో వచ్చే స్పాంజీని అందరూ చాలా మట్టుకి డస్ట్బిన్లో పాడేస్తూ ఉంటారు. అంటే క్రియేటివ్గా థాట్ చేసిన వాళ్ళు, థింక్ చేసిన వాళ్ళు ఇంకేదో తయారు చేస్తూ ఉంటారు. నేను కూడా అదేవిధంగా నేను ఫ్లవర్ మేక్ చేశానండి. చాలా సింపుల్గా నేను వీడియోలో చూపించిన విధంగా ఒకసారి వాచ్ చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని న్యూ వీడియోస్ కోసమని మీ ఎంకరేజ్ వల్లే మేము ముందుకెళ్తామండి. సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ఈక్వల్ టు గోడ్ అండి. మేము ఎప్పుడు తక్కువ అంచనా వేయము ఎవరిని. వీడియోలో చూపించిన విధంగా ఫ్లవర్ని ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మనకి చాలా అందంగా రెడీ అయిపోతుంది. ఇది చూడండి. ఇప్పుడు నేను డెకరేట్ ఫ్లవర్ మీకు సింపుల్గా ఎలా చూపించాను. చాలా చక్కగా కనబడతాయండి. మనం ఫ్లవర్ వాజ్లో సెట్ చేసుకోవడానికి నేను మరొక ఫ్లవర్ కూడా మీకు క్లారిటీ కోసమని ఇంకో ఫ్లవర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఫైనల్లో మనకి లీవ్స్ కోసం అని చెప్పేసి గ్రీన్ కలర్ A4 సైజ్ పేపర్స్ అండి. నేను ఇవన్నీ యూస్ చేయడం జరుగుతుంది. మనకు 100 రూపీస్కి చాలా పీసెస్ వస్తాయి. మనకు ఒకసారి మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకున్నామంటే మనకు చాలా వీడియోస్కి మనము యూస్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసమని మీరు క్రాఫ్ట్ వీడియోస్ ఏవైతే నచ్చుతారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే మా వీడియో ఎంతవరకు ఎవరెవరు చూసారనేది మాకు కూడా తెలియాలి కదండి. దాన్ని బట్టి మేము వీడియోస్ కంటెంట్ ఇంకా చేంజ్ చేస్తూ ఉంటాము. కొత్తగా ఇంకా మీకు వేరే చూపించడానికి కూడా ట్రై చేస్తుంటాము. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కామెంట్ చేయాలండి. మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్.